రవితేజ హీరోగా భాను భోగవరపు దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం మాస్ యాత్ర. సితారా ఎంటర్టైన్మెంట్, ఫార్చ్యూన్ 4 సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. వినాయక చవితి కానుకగా ఆగస్టు 27న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించారు. కానీ ఈ డేట్కు సినిమా విడుదల కాదనే న్యూస్ సోషల్ మీడియాలో ప్రచారమవుతుంది. కొన్ని అనివార్య కారణాలతో సినిమా వాయిదా పడనుందని, చవితి నుంచి దీపావళి షిఫ్ట్ కానుందని తెలుస్తుంది. ఈ రిలీజ్ డేట్పై మూవీ టీం నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. రవితేజ కెరీర్లో ఇది 75వ చిత్రం. శ్రీలీల హీరోయిన్గా నటిస్తుంది. భీమ్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన గ్లింప్స్ సాంగ్ సినిమాపై అంచనాలు పెంచాయి. ఇప్పటికే ఈ చిత్రం నుండి 2 పాటలు వచ్చి ఆకట్టుకున్నాయి. త్వరలోనే ఈ చిత్రం నుండి 3వ పాటను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. భీమ్స్ ఈ పాటకు మెలోడీ ట్యూన్ ఇచ్చినట్టు సమాచారం. ఈ నెల 27వ తేదీన రిలీజ్ అవ్వాల్సిన రవితేజ మాస్ జాతర సినిమాను రిలీజ్ చేయబోతున్నారంటూ సినిమా ఇండస్ట్రీలో కొన్ని కథనాలైతే వెలువడుతున్నాయి. మరి అఫీషియల్గా నాగవంశీ ఇప్పటి వరకు ఈ విషయం మీద ఎలాంటి స్పందన తెలియజేయనప్పటికీ మాస్ జాతర సినిమాను పోస్ట్పోన్ చేస్తే మాత్రం నాగవంశీ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ని ఎదుర్కొంటాడనే విషయం అయితే క్లారిటీ వస్తుంది. ఇక దాంతో పాటుగా మాస్ జాతర సినిమాని ఇప్పుడు పోస్ట్పోన్ చేస్తే ఆ సినిమాని మళ్ళీ ఎప్పుడు రిలీజ్ చేస్తారనే దాని మీద సరైన క్లారిటీ అయితే ఇవ్వకపోవచ్చు. సినిమాలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్గా నటించింది. ధమాకా తర్వాత వీళ్ళిద్దరూ చేస్తున్న సినిమా అవ్వడంతో మాస్ జాతర మీద మంచి అంచనాలు ఉన్నాయి. ధమాకా తర్వాత రవితేజ హిట్ కోసం చూస్తున్నాడు. మాస్ జాతర టీజర్లో రవితేజ డైలాగ్స్ ఎప్పట్లానే ఉన్నాయి. వాటికి తగిన కథ ఉందా లేదా అన్నది ఇంపార్టెంట్. మరి ఈసారి మాస్ రాజా ఏం చేస్తాడో చూడాలి. మరి భారీ అంచనాలు ఉన్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ క్రియేట్ చేస్తుందో చూడాలి.